తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి ఏం చేయటం లేదు? లోబడలేదు. చూసారా, వీళ్ళందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నటువంటి వారు? మేము భక్తులమే. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మీ యొక్క ఆసక్తి అది జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే ఏం చేస్తున్నారు? మీరు మీ స్వనీతిని పూనుకుంటున్నారు. సొంత నీతిని దైవత్వంలో స్థాపించాలనుకుంటారు కొంతమంది. కొన్ని సలహాలు, కొన్ని ప్లాన్లు ఇస్తుంటారు. అవి సారం లేని, దైవ సంబంధమైనవి కావు. ఆవేశాలతో, ఉద్రేకాలతో కొన్ని ప్లాన్లు వస్తుంటాయి. వాటినే వారు దైవనీతి అనుకుంటారు. ఇక్కడ ఏం పనికిరావు. మనం ఏ సలహాలు, సంప్రదింపులు ఏవి చేసినా కూడా వాక్యానికి అనుకూలంగా ఉండాలి. యెషయా ప్రవక్త క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యెషయా ప్రవక్త చాలా చక్కగా 64వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో ఇలా చెప్తాడు. యెషయా గ్రంథం 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. చూడండి, ఇక్కడ వీళ్ళు కరెక్ట్ గా పశ్చాత్తాపతులే చెప్తున్నారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, అపవిత్రులైన వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. ఏమైనా అంట? మురికి గుడ్డ వలె నాయను. అది చూసారా, మేము నీతిమంతులు, నీతి క్రియలు అని చెప్పుకుంటున్నాయి. ఎలాంటి అంట? మురికి. ఈ విధమైనటువంటిది మానవ నీతి ఉంది. దీని ద్వారా మనిషి ఒకటి యుగాంతములో రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోలేరు. అందుకే యోహోను, బాప్తిస్మిచ్చి యోహోను ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అది చూసారా, రాబో ఉగ్రత ఒకటి వస్తుంది, దాని నుండి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ ఉగ్రతను తప్పించుకోవాలి. దీనికి ఒక బుద్ధి కావాలి, దీనికి ఒక నీతి కావాలి. ఆ నీతిని అనుసరిస్తేనే, ఆ దైవ నీతిలో ఉంటేనే ఈ ఉగ్రత, ఒకటి భూమి మీదకి రాబోయేటటువంటి ఉగ్రత, రెండు పాపం వలన వచ్చి జీతం మరణం, నరకం సంబంధమైనటువంటి ఉగ్రత, నరకం నుండి తప్పించుకుంటాం. ఈ రెండు విధమైన ఉగ్రతను మానవుడు తప్పించుకోవాలంటే అతనికి దైవ నీతి కావాలి. అది లేకుండా ఎవరు కూడా పరలోకానికి వారసుడు కాలేరు. మనం గ్రంథాన్ని ఆదికాండం నుండి పరిశీలన చేసుకుంటూ వస్తే, ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి బలాత్కారంతో నిండి ఉంది. జనులందరూ కూడా తమ మార్గాలను చెరిపి వేసుకున్నారు. దేవుడు తన ఆత్మ ద్వారా ఎందరినీ గద్దించినా వారిలో మార్పు రావడం లేదు. తింటున్నారు, త్రాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లగ్జరీగా విలాసవంతంగా లోకంలో బ్రతుకుతున్నారు మనుషులు. కనుక అన్నిట్లో లోక సంబంధమైన వాటిలో హెచ్చుగా కనబడుతున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేలేక ఆత్మీయతలో గొప్ప కాదు, నీతిలో గొప్పగా లేరు, ప్రార్థనలో గొప్పగా లేరు, పరిశుద్ధతలు లేరు. నరుల చెడుతనం మాత్రమే గొప్పగా ఉన్నటువంటి దినాలు. ఆ దినాల్లో భూమి బలాత్కారంతో నిండి ఉంది కనుక దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పాప దోషాన్ని తుడిచి పవిత్రపరచడానికి జలప్రళయానికి, జలానికి ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు భూమి నెరివిడిచి దుష్టుల్ని మింగేస్తుంది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురవచ్చు, ఆకాశం నుండి వర్షం కురవచ్చు. దైవ ఉగ్రత మనుషుల మీదకి పడటానికి ఇలాగ ఆయన చేస్తాడు. ఉగ్రత పాత్రలుగా, సాధనాలుగా వాడుకుంటాడు. ప్రకటన గ్రంథంలో అయ్యే కదా పాత్రలు కుమ్మరించబడటం అంటే,
ఒక్కొక్క పాత్ర కొమ్మరించబడ్డప్పుడు ఒక్కొక్క రకమైన తెగులు వచ్చి భూలోకంలో భక్తిహీనులందరూ పతనమైపోతారు. అది కనుక జలప్రళయం కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఆయన తను సంచరించగా తన దృష్టికి ఒక నోవహు మాత్రమే, అతడు దేవుని దృష్టికి ఆయన కృపను పొందుకున్నాడు. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడుస్తున్నాడు. వినండి, నీతిమంతుడు అని నోవహు ఎందుకు తీర్చబడ్డాడంటే, దేవుని కృప ఆయన మీద ఉంది. ఆయన కృప ఎందుకుందంటే, నిందారహితుడు, ఏ నింద లేదు. ఈ ముసలాడు ఈ తప్పు చేశాడు, అబద్ధికుడు, లేకపోతే ఈ పాపం చేశాడని ఎవరు ఏలుపెట్టి చూయించటలా, నింద ఉండటం లేదు, నింద లేదు. దేవునితో నడుస్తున్నాడు గనుక, దేవునితో నడవటం అంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు, వాక్యానుసారం దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతున్నాడు గనుక దైవ నీతి అతను ఆవరించింది. అది దేవుని నమ్మాడు, ఆయనలో నడుస్తున్నాడు, ఆ నీతి ఆయన ఆవరించింది. ఇటు నీతిపరుడు దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఇక్కడ అంటాడు, ఒకసారి చూడండి, మనం దేవుని యొక్క యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును, చూడండి ఎంత చక్కగా ఉందో, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అర్థమవుతుందా? ఈ నోవహు యొక్క నీతి తనతో పాటు తన భార్య బిడ్డలకు కూడా అది ఆవరించబడింది. కాబట్టి ఈ ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు నీతిపరుడు కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి, అది వాళ్ళకే అర్హత ఉంది రక్షణ పొందుకుంటానికి, వాళ్ళకే అర్హత ఉంది ఉగ్రత నుండి తప్పించుకుంటానికి. ధనవంతులకు కాదు, పండితులకు కాదు, జ్ఞానవంతులకు కాదు, విద్యావంతులకు కాదు, దైవనీతిని పొందుకున్న వారికి. దాన్నే పేతురయ్య కూడా చక్కగా అంటాడండి. పేతురు తాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని పట్టణములను భస్మము చేసి కాపాడెను. ఏం చేశాడు? కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలు. ఇక్కడ నోవహుతో పాటు లోతు గారిని కూడా ప్రస్తావిస్తున్నాడు. ఆయన కూడా నీతిపరుడే, కానీ మనసును చంపుకుని వాళ్ళ మధ్యలో బ్రతికాడు. ఏదేమైనా నోవహు యొక్క నీతి తన కుటుంబానికి తనకును రక్షణను కలుగా చేసింది. అయితే ఇక్కడ చిన్న లింక్ ఉంది. ఇంత నీతిమంతుడైన కార్యారంభం కంటే కార్యాంతము మేలు అన్నట్లుగా ఆయన జలప్రళయం నుండి, ఆ శిక్ష నుండి తప్పించుకున్న తర్వాత మంచి ద్రాక్షవనాన్ని ఏర్పాటు చేసుకొని ద్రాక్షరసం తాగి మత్తుడైపోవడం, ఆ తదుపరి ఆ వస్త్రాలు తొలగిపోవడం, వీటి వలన పిల్లల విషయంలో హామనేటటువంటి వాడి ఎగతాళి, తద్వారా వాడి శాపం చాలా ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నోవహు గారిని మనం విమర్శించడం కాదు, కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను కానీ మీరు కానీ
మనందరం కానీ దైవనీతిని మనం పొందుకున్న తర్వాత ఆ నీతిని మనం కాపాడుకోవాలి. ఆ నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీళ్లుండలేని నీళ్ళలో మునగడం కాదు. రక్షించబడిన తర్వాత రక్షణకు ఏర్పాటుకు తగినట్లుగా మన భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని కాపాడుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నీతిగా తీర్చబడటం ఒక ఎత్తు అయితే, నీతిలో ముందుకు కొనసాగిపోవడం మరొక ఎత్తు. దీన్ని క్లియర్గా భలే వార్నింగ్ ఇస్తాడు యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం మనం చూస్తే 33వ అధ్యాయం భలే వార్నింగ్. అది ఏమిటంటే చూడండి, ఉండమ్మా, నేనేం చెప్తాను ఆ వచ్చిన చదువు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 12 నుంచి చదవండి. అదేనా? 33. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము. నీతిమంతుడు పాపము చేసిన దినమున, చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో. నీతిగా ఉన్నాడు, ఒకప్పుడు దుష్టత్వం ఉంది, దాని నుండి విడిపించబడ్డాడు. మళ్ళీ ఒకవేళ నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి, చిన్నగా అది వరకు తాను అనుసరించిన నీతి ఉందే. చూడండి, ఒకవేళ ఏదైనా విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే అది వరకుందే తాను చేసిన నీతి అతన్ని విడిపించదు. నేను ఇదివరకు మంచివాడినే కదా, ఇదివరకు నేను చాలా భక్తురాలను కదా, నేను నీతిమంతురాలను కదా అని ఇప్పుడు ఒకవేళ మనం పాపం చేస్తే క్రితములో మనం చేసిన నీతి మనలను విడిపించదు. అది నీతిమంతులకు వార్నింగ్ అన్నమాట. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, ఇన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళాను, ఈ ఆదివారం లేట్ అయితే ఏమవుతుందిలే అనుకుంటాం కదా. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, ఈ నెలలో ఉండకపోతే ఏమో అనుకుంటాం. ఇన్ని రోజులు ఇలాగున్నాను, ఇప్పుడు లేకపోతే ఏమి లేని మనం అనుకుంటూ ఉంటాం. చూడండి, అంతేగాని ముందు నువ్వేదో అక్కడ బాగున్నావని ఇప్పుడు బలహీనుడు అయినా అది కవర్ అయిపోతుంది అనేది ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ పాత నీతి ఇప్పుడు పనిచేయదు. ఏం చేయాలమ్మా? దుష్టులు చెడుతనమును విడిచి మనసు తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. చూడండి, ఎందుకంటే ఒకప్పుడు దుష్టుడే మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు, దేవుడు అతను క్షమించాడు, అతను నీతిమంతునిగా మంచివానిగా తీర్చాడు. కనుక క్రితంలో తాను చేసిన పాపం ఇప్పుడు తనకు శిక్షకు కారణం కాదు, దేవుడు దాన్ని కొట్టివేస్తాడు. కాబట్టి నీతిమంతుడు ఏం చేయాలి? తన నీతిని కాపాడుకోవాలి. ఎన్న వచ్చిన దాకా చదివామా? 12. తర్వాత నెక్స్ట్, అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. ఎప్పుడైతే తప్పు చేస్తాడో అప్పుడు వరకు ఉన్నటువంటి నీతి అంతా కూడా కొట్టివేయబడదు, ఉండదు. కడబడి పాలల్లో ఒక్క విషం పొట్టేస్తే ఎలాగ పతనం అయిపోద్దో, ఇప్పుడు వరకు మనం ఎంతగానో మన జీవితాన్ని కాపాడుకుంటూ లోకం వైపు తిరిగి లోతు భార్య వలె మన స్థితి ఉంటే ఇక మన బ్రతుకులో పరిపూర్ణమైనటువంటి భాగ్యాన్ని, ధన్యతను మనం పొందుకోలేము. కాబట్టి నీతిని దేవుని యొక్క భక్తులు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత చూడమ్మా 15. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున
అతడు అతడు తన నీతిని ఆధారము చేసుకుని ఆ పాపము చేసిన ఎడల పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, ఏదియు జ్ఞాపకమునకు తేబడదు. ఏది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు అంట. ఎన్ని నీతి పనులు చేసినా చేసుకోడు. సరే, అలాగైతే ఏంటి ప్రభువా, హిజ్కియా ఏమో చనిపోతాడని యెషయా ద్వారా మాట్లాడావు, యెషయా ద్వారా మాట్లాడావు, మళ్ళీ ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తే ఎందుకు బతికిచ్చావన్న ప్రశ్న కొద్దిగా మనకు రావచ్చు. ఇక్కడ విషయం వేరు. అప్పటి వరకు హిజ్కియా తనకు శారీరకంగా వ్యాధి కలిగిందే కానీ తన ఆత్మీయతలో క్షీణత లేదు. తన పరిశుద్ధతను కానీ దైవనీతిని కానీ తాను పోగొట్టుకోలేదు. తాను రాజసింహాసనం ఎక్కింది మొదలుకొని హిజ్కియా దావీదు వలె యథార్థ హృదయుడై నీతిమంతుడై, యెహోవా ధర్మశాస్త్రం అప్పటి వరకు వాళ్ళు ఆపేశారు, బోధలు లేవు, ప్రసంగాలు లేవు, మళ్ళీ బోధకులను పురుకొల్పాడు. మరి పస్కా పండుగ లేదు, యాజకులను లేవీలను పురుకొల్పాడు. మందిరంలో ఏది ఉండాలో అది ఉంచాడు, ఏది ఉండకూడదు దాన్ని తీసేశాడు. చాలా శుభ్రంగా నీటిగా ఎవరు చేయవలసిన పనులు వారు చేయాలని ఆయన వాళ్ళని ప్రోత్సహించాడు. ఆజ్ఞాపించడం కాదు, ప్రోత్సహించాడు రాజు. వాళ్ళు మరలా యాజకులు ఉండవలసిన స్థలంలో యాజకులు ఉన్నారు, ఏమండి, లేవీలు ఉండవలసిన స్థానంలో వారు ఉన్నారు, ఆలయాన్ని చూసుకునే వాళ్ళు ఆలయాన్ని చూసుకుంటున్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు బోధలు చేస్తున్నారు. అన్ని క్రమబద్ధంగా చేశాడు కదా. శరీరం కదా, అది బలహీనమైంది. మనం ఎంత భక్తులమైనా షుగర్లు షుగర్ వస్తూనే ఉంటుంది, వచ్చే బీపీ వస్తూనే ఉంటుంది, థైరాయిడ్ ఉంటూనే ఉంటుంది. అంత మాత్రాన దేవుడు మనల్ని ఇడిచిపెట్టాడని బలహీనం అని చెప్పుకోకూడదు. ఒకటి మన పరిశుద్ధతను కోల్పోకుండా ప్రతి నీతిమంతుడు విశ్వాసి జాగ్రత్తగా కాపాడుకుంటమే మన డ్యూటీ. శరీరం అనేది ఆయన చేతిలో పెట్టాం. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో సజీవ యాగంగా మన శరీరం ఆయన దగ్గర సమర్పణ చేశాం. మన దేహం దేవునికి ఆలయమై ఉంది, ఆయన నివాసమై ఉంది. ఆయన ఇష్టం. ఆరోగ్యం ఇచ్చాడా, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఆరోగ్యం ఇచ్చాడా, ఆత్మతో గంతులు వేస్తాం. ఆరోగ్యాన్ని ఇచ్చాడా, చురుకుదనాన్ని ఇచ్చాడా, దావీదు వలె నాట్యం ఆడతాం. ఆరోగ్యం శరీరానికి లేదా, అలాగే కూర్చొని అన్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. మనకు ముఖ్యం ఏంటంటే మన పరిశుద్ధత, మన యథార్థత, మన నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. హిజ్కియా నీతిని పోగొట్టుకోలేదు, నీతియుక్తంగానే ఉన్నాడు. అయితే తనకేంటంటే ఆశ, వాస్తవంగా అయితే ఈయన పౌలు అంత లేదులేండి ఈయన దగ్గర. పౌలు అయితే నా మట్టుకైతే చెప్పండి, నా మట్టుకైతే గట్టిగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. బ్రతుకుంటేనేమో సేవ చేసుకుంటాను, చనిపోతేనేమో ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను, ఆనందిస్తాను. అది చాలా ఉన్నతమైనటువంటి సమర్పణ, దేవునికి సన్నిహితంగా ఉండాలన్న ఆశ పౌలయ్యేది. ఈయనేమో మరి కొద్ది రోజులు బ్రతకాలన్న ఆశ ఉంది లోకంలో కదా. అందుకే గోడ వైపు తన ముఖం తిప్పుకొని, నేను నీ సన్నిధిలో ఎలాగో యథార్థ హృదయుడనై ప్రవర్తించాను నీకు తెలుసు కదా నాయన, నా సమస్తం నీకు తెలుసు కదా అని మరలా నాకు ప్రాణ భిక్ష పెట్టమని దేవుడిని వేడుకున్నాడు హిజ్కియా. అప్పుడు దేవుడు మరల అదే యెషయా ప్రవక్తను పంపించి, నువ్వు చచ్చిపోవలేయా, దేవుడు మరి 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగించాడు. గట్టిగా చప్పలు కొడదా, దేవునికి స్తోత్రాలు. ఇది ఆయన నీతిని పోగొట్టుకోలే, సౌలులాగా దైవ నీతిని జారు విడుచుకోలేదు, దైవాజ్ఞను ఉల్లంఘించలేదు. సౌలు రాజులాగా దేవునికి నియమం ప్రకారంగానే బ్రతికాడు. ఆయన బ్రతికాడు. అయితే తన దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ నేను ఇంకా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. సరే ఉండరా బాబు అని 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కనుక దేవుడు
నీతిమంతులుగా మనల్ని చేసిన తర్వాత ఆ నీతియుక్తాన్ని, నీతి విధానాన్ని మనం చిన్నాభిన్నం చూసుకోకూడదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏంది, నువ్వు తెగ చేసేవాళ్ళ ప్రార్థన, నేనెంత ప్రార్థన చేసేవాడిని అనుకున్నావు, నేనెంత ఉపవాసాలు ఉండేవాడిని అనుకున్నావు, నేనెంతగా మోకాళ్ళ మీద నిలబడేవాడిని అనుకున్నాను చెప్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఎట్టుండావో చూసుకోవాలి. ఎప్పుడో మా తాతలు ముత్తాతలు అన్నట్టుగా అది ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ దేవుల్లో సరిగా ఉన్నావా లేదా, ఇది ప్రశ్న కదా. ఏ దినపు కీడు ఆ దినం చాలన్నట్లుగా దినదినము మనం శుద్ధి చేయబడి దేవుని దగ్గర పరిపూర్ణముగా నీతిమంతులుగా కనబడాలి, బలహీనులుగా కనబడకూడదు. ఈ స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాగున నీతిమంతులకి హెస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వేదో ఇప్పుడేదో పెద్ద నీతిమంతుడు అని, ఇప్పుడు నువ్వేదో తప్పు చేస్తే అది నేను క్షమిస్తాను అనుకుంటున్నావేమో, నేను దాన్ని క్షమించను. తర్వాత ఏమంటాడు నాన్న? అయిపోయిందా? ఇలాగున దేవుడు హెస్కేలు గ్రంథంలో అనేక విధాలుగా తన భక్తులను ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇక మనం పాత నిబంధనలోనేమో అబ్రహాము నీతిమంతుడుగా, నోవహు నీతిమంతుడుగా, కొందరు నీతిమంతులయ్యుండి తమ నీతి స్థితిని కాపాడుకొని తమ కుటుంబాలను కూడా వాళ్ళు రక్షించుకున్నారు. దావీదు విషయంలో కూడా దేవుడు తన సంతతిని నిత్యం ఆయన సన్నిధిలో ఉన్నట్లు కృపను దయచేశాడు తన నీతిని బట్టి. ఎంత గొప్ప సంగతి అంటే, మనం దేవుని రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన నీతి ఎంత ప్రయోజనకరమైందంటే మన పిల్ల తరానికి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నేను చాలా పర్యాలు చెప్పా. 37వ కీర్తనలో ఆ సంగతిని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, అనుభవపూర్వకంగా భక్తుడు చెబుతున్నాడు. 37వ కీర్తనలో నేను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూసారా, నీతిమంతుల పిల్లలను వాళ్ళు విడవబడటం, దిక్కుదశలేని వాళ్ళు ఉంటాం, వాళ్ళు అడుక్కుంటాం నేను చూడలేదని భక్తుడు అంటున్నాడు. దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. చూసారా, నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. లంచగొండులు సంతానాన్ని కాదు, అక్రమ సంపాదనతో కట్టుకున్న వాళ్ళని కాదు. ఎందుకంటే అది పాపపు కట్టడం అది ఎప్పటికైనా కూలిపోతుంది. నీతిమంతులు వారు కష్టపడి కన్నీటితో ప్రార్థన చేసి తమ ప్రతిదీ కూడా దీవెనకరంగా మలుచుకొని పిల్లలకు ఆస్తి ఐశ్వర్యాన్ని మిగులుస్తారు. చూసారా, దేవుడు దాన్ని 30 60 దాన్ని వర్ధిల్లింప చేస్తాడు. వాళ్ళు దయాళురై అప్పులిస్తారు, అనేక మందికి సాకారంగా ఉంటారు, నిలబెడతారు. ఇది నీతిమంతునికి ఈ లోకంలో కూడా వారి పక్షంగా దేవుడు చూపించేటటువంటి ధన్యత. ఈ నీతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 128వ కీర్తన కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు. అది యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడతారు. ఇలా కాబట్టి ఈ రీతిగా దేవుడు దీవిస్తాడు నీతిమంతులను, తన కుటుంబాన్ని. కనుక ఈ నీతి అనబడేటటువంటిది మన సొంత క్రియలను బట్టి, మన భక్తిని బట్టి కాదు, కానీ దేవుడు కేవలం తన కృపను బట్టి ఆ నీతిని మనకు ధరింపచేశాడు. వినండి, కొద్దిగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం పాత నిబంధనలో చేస్తే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నీతిమంతులైన వారు, భక్తులైన వారు, ప్రార్థనా పరుడైన వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారు, ఆత్మ కలిగిన వారు, ప్రవక్తలు, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. చక్క టకటకనో అని దావీదని
కదా, యోబు అని, దానియేలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే దేవుడు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని సమస్త మానవాళిని సాతాను ఉరి నుండి, సాతాను బంధకం నుండి, సాతాను అనీతి క్రియల నుండి తొలగించి నీతిమంతులుగా చేయటానికి అందరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించువాడు ఏదో ఒట్టిగా ఆహ్వానించడం లేదు. నీకు నాకు ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా మార్చడానికి ఒక ఔషధాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆ ఔషధమే ఆయన రక్తం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనంలో దాని గురించి తేట తెల్లంగా చక్కగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు, చూడండి, నీతిమంతుడైన తండ్రి అయిన దేవుని సేవకుడు యేసు ప్రభువు వారు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అది అనేకులను నిర్దోషులుగా లేక నీతిమంతులుగా చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపిని వాని పాపం నుండి పవిత్ర పరుచును. చూడండి, అప్పుడు కొంతమంది పాత నిబంధనల్లో నీతిమంతులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. ఇప్పుడైతే అనేకులు, ఒక గుంపే, కోట్ల కొలది జనులే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రభువారు తన స్వరక్తం ఇచ్చాడు. అందుకే అంటాడు, తన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇదే నీతి సంఘం. దీన్నే పౌలయ్య క్లారిటీగా చెప్తా ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. క్రీస్తునందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. చూడండి, ఇప్పుడు ప్రభువారి ద్వారానే, ఆయన రక్తం ద్వారానే మనం అందరం కూడా నీతిమంతులుగా అవడానికి దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ దినాన మనం ఉండి ఆయన శరీరంలో, రక్తంలో కూడా పాలే భాగస్తులు అవుతున్నాం అంటే, ఆయనతో సరి సమానులు అవుతున్నావు అంటే అది ఆయన రక్తం వల్లనే. ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని, భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఎంతమంది లిస్టులో, ఎన్నిట్లో, పేతురు 1వ పత్రిక 2వ పత్రిక 2:9 ఎంతమందిలో పరిశుద్ధులుగా, యాజకులుగా మనల్ని ఆయన తయారు చేశాడో ఒకటి చెప్తున్నాడు. మొదటిదా, అయితే మీరు చీకటిలో నుండి, అది ఈ నీతిమంతులు ఇప్పుడు ఎలా ఉన్నారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. అదే ఇప్పుడు ఏంటి అంటే, చీకటిలో నుండి ఈ నీతిమంతులు ఎక్కడికి వచ్చారు? ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చి. ఎందుకు వచ్చారు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అది దీన్నే నీతి సువార్త అంటారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం యేసయ్య రక్తం ద్వారా. ఓకే, తీర్చబడిన తర్వాత ఆయన ఎందుకు మనకు ఏర్పాటు చేశాడు, ఈ నీతిని మనకి ఇచ్చాడంటే, ఏ నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడో ఆయన గుణాతిశయములను ఏం చేయడానికి? అది ప్రచురము చేయడానికి ఈ నీతత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. మీరందరూ అర్థం చేసుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వేం చేయాలి? వ్యక్తిగతంగా కూడా ఒకప్పుడు, అయ్యా నేను ఈ స్మోకింగ్కి బంద్ అయ్యాను, డ్రింకింగ్ బంద్ అయ్యాను,
ఇంకా అనేక బలహీనతలు నేను బందీ అయిపోయాను. నా శరీరం క్షీణించిపోయింది, నా ఆత్మ క్షీణించిపోయింది, నాకు సరైన మంచి లేదు, సాక్ష్యం లేదు. కానీ నా యేసయ్య ఆయన సన్నిధికి వెళ్ళాను. ఆయన దివ్యమైన మాటల చేత నా బ్రతుకును పవిత్రపరిచాడు. నా ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేశాడు. పశ్చాత్తాపతుడయ్యాను, ఏడ్చాను. నా హృదయాన్ని తన రక్తంతో కడిగాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడయ్యా. మీరు అనుకోవద్దు నేను చాలా దొంగని, లేకపోతే చాలా పాపిని, చాలా నీచుణ్ణి, నేను ఎక్కడ మారుతాను, నేను మారలేను నువ్వు అనుకోవద్దు. నువ్వు మారలేవు, కానీ నిన్ను మార్చే యేసయ్య అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను మార్చే యేసయ్య అన్నాడు. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నావరించగా యేసయ్యను ఎరుగకుంటిని. వరము తెచ్చెను బ్రతికించెను నన్ను, బంధము తెచ్చెను. ఎంత మధురమో ఎంత మధురం, ఎంత మధురమో నా యేసు ప్రేమా. హల్లెలూయా. కనుక నీతిమంతులైన ప్రతి వ్యక్తి దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలి. నువ్వు చెప్పాలి. అనేకులకు ఈ నీతి సువార్తను బోధించాలి. నువ్వు ఇటు మారిపోయేవేంది, ఇలాగ అయిపోయేవేంది అన్నప్పుడు చెప్పాలి. దీనికి కారకుడు యేసు ప్రభువారు. కాబట్టి దీనికి సపోర్ట్ ఏం చేశాడు దేవుడు? గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం ఏ విధమైన మెట్లు ఎక్కించాడు నీతిమంతుల్ని? ఒకటి, ఏర్పరచబడిన వంశమును. ఒక్కొక్కటి. మొట్టమొదటిది ఏంటి? ఏర్పరచబడిన వంశం అంటండి. ఈ వంశము ఈ లోకంలో ఉన్న అన్ని వంశాల వలె గతించిపోయేది కాదు, పతనమైపోయేది కాదు, కానరానిది కాదు. ఇది దైవము ఏర్పరచబడిన వంశం అంటే అది దేవుని వంశం, యూదా గోత్రం. ఆ వంశములో అందులో చేర్చాడు. ఆనాడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా ఈ గోత్రములో, ఈ సింహాసనంలో ఒకరు ఉండక మానరు, నిత్యం ఒకరు పాలన చేస్తూనే ఉంటారు. కనుక బలహీనమైన మన గోత్రాలు, వంశాలు, కులమతాల్లో నుండి ఏర్పరచబడిన దైవ వంశములో, ఆ మెల్కీసెదెకు వంశములో దేవుడు మనలను చేర్చాడు, వీళ్ళను చేర్చాడు. ఇది ఉన్నతమైన వంశం. ఇది అందరికి అర్థమయ్యేది కాదు. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అన్యులకు అసలు అర్థం కాదు. అది వాక్యం, లేఖనాలు తెలిసిన వారికే. యెషయా మొద్దు ఏమవుతుంది? చిగురిస్తుంది. ఇందులో నుండి ఏర్పరచబడిన వంశం ఇది. వంశమును నెక్స్ట్ చూడండి, రాజులు. చూడండి, రాజులు. రెండవది రాజులు అన్నమాట. ఒకప్పుడు మన బ్రతుకులేంటి? బానిసలు. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. ఇప్పుడు ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత జరిగింది ఏంటంటే రాజులు అయిపోయారు. యువరాజులు అన్నమాట. రాజాది రాజు సంతతి, ఆయన కుమారులు, యువరాణులు, ఆయన కుమార్తెలు. ఆయన రక్తంతో కడిగాడు, శుద్ధి చేశాడు. రాజుగారికి అంత అధికారం ఉందో దేశం మీద, ఆయన పిల్లలకు కూడా అంత అధికారం ఉంటుంది.
అలాగే మన రాజాదిరాజు యేసయ్యకు దుష్టశక్తుల మీద, వ్యాధుల మీద, రోగాల మీద, అన్నిటి మీద ఎంత అధికారం ఉందో నీతిమంతులైన మీ అందరికీ అధికారం ఉంది. ఇప్పుడు అధికారాన్ని మీరు ఉపయోగించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఒక ప్రార్థన ఉండదు, ఒక భక్తి ఉండదు, ఏమండి, ఒక పరిశుద్ధత ఉండదు. ఇంకెక్కడ దేవుడు రాజులు చేసినా కూడా మరలా దాసులైపోతున్నారు కొంతమంది. అప్పుడేమో ఏ సారాయికో, ఏ సిగరెట్లకో, ఏ దుర్వ్యసనాలకో బందీలు అవుతున్నారు. ఇప్పుడైతే ఏ డబ్బులకో, ఏ సమస్యకో, ఏ ఇబ్బందికో బందీలై వాళ్ళకున్నటువంటి రాజాధికారం, వరాలను సద్వినియోగపరుచుకోవడం లేదు, దాసులుగా అయిపోతున్నారు. బ్రదర్, నువ్వు రాజు, బ్రదర్, రాజకుమార్తె సిస్టర్, నీ నీతి విలువేంటో నువ్వు ఎరిగి ఆ నియమంలో నువ్వు వెళితే నీ ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి, నీ సాక్ష్యం ద్వారా మనుషులు మారుతారు, నీ సువార్త ద్వారా హృదయాలు కదిలించబడతాయి. రాజువు నువ్వు, రాజు. క్షణికమైనటువంటి ఆవేశం, రవ్వంత ఆశ కొరకు గంభీరమైనటువంటి ఆధిక్యతను, రాజరికాన్ని పోగొట్టుకుంటున్నాం. అదొక్కసారి మీరు ఆలోచించాలి. రాజులంటే ఏదేదో అందులో ఒక అక్షరం రాజు అని రాసింది కాదు, అధికారివి అని అర్థం అన్నమాట. నీతిమంతులకు ఇలాంటి అధికారం దేవుడు ఇచ్చాడు. రాజులను యాజక, అర్థమవుతుందా? ఈ నీతిమంతులు ఒక నోవహు కంటేనూ, ఏమండి, ఒక దావీదు కంటేనూ కూడా ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు ఈ నీతిమంతులకి. నోవహు కంటే మిన్నైంది ఇచ్చాడు. అంటే దావీదును మనం టచ్ చేయకూడదులేండి, అన్ని వరాలు దావీదుకి ఇచ్చాడు దేవుడు. అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులను ఈ రాజరికం నీకుంది, యాజకుడివి నీవంతే. నువ్వు మోకరించి విజ్ఞాపన చేస్తే నువ్వు దేవునికి మనుషులకి మధ్యవర్తి. యాజకుడు అంటే ఆ స్థితిని, ఆ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇంత గంభీరమైనటువంటి అధికారం, ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తే నీకున్నటువంటి వరాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోక, నువ్వు సరిగా ప్రార్థన చేయక, చివరికి నీకోసం కూడా నువ్వు ప్రార్థన చేసుకోలేక నువ్వు సోమరు అయిపోయావు, యోనావలే మొత్తుడు అయిపోయావు. ఎంతోమందిని 1,20,000కు పై చిలువ నినేవేలో వారిని కాపాడవలసిన వాడు నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోయి ఈయన బలహీనుడైపోవడమే కాకుండా ఓడలో ఎంత సరుకు పడేశారు, ఎన్ని వేల రూపాయలు నష్టం అయిపోయింది. ఇంకా చావుకు సిద్ధమైపోయారు ఓడలో ఉన్న ప్రజలు. అట్టయిపోయింది పరిస్థితి. కనుక నీతిమంతులమైన మనము మన నీతిని సరిగా కాపాడుకోకపోతే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, రాజరికాన్ని, ఉన్నతమైన వంశం అది, రాజరికం అది, యాజకత్వాన్ని కాపాడుకోకపోతే మనం బలహీనం అయిపోవడం కాదు, నీ నుండి దరిద్రం నీ ఇంటికి వస్తుంది, నీ ఇంటికి వచ్చింది. నువ్వు సరి చేయట్లేదు కదా ప్రార్థన. నీ విజ్ఞాపన ఏది? యాజకుడు అయితే, యాజకురాలు అయితే దాన్ని నిర్లక్ష్యం చేసావు. నీ సమస్యలు, బలహీనతలు ఎక్కడే స్తంభించిపోయినావు, అక్కడే ఆగిపోయినాయి, పైకి అట్లా సరిచేయబట్ల. ఈ నీతిమంతులు యాజకులు. వాళ్ళు బలులు, అర్పణలు అర్పించినప్పుడే సమాజంలో ఉన్న జనుల పాపాలు పరిహరించబడేది. అప్పుడే దేవుడు వారిని పవిత్రపరిచేది, అప్పుడే దేవుడు వారిని దీవించేది. ఇంత ఆధిక్యత ఉంది దేవుని పిల్లల్లో. ఒక్క విశ్వాసం అండి, నార్త్లో ఒక్క విశ్వాసామి, చుట్టూ ఏవేవో ఉన్నాయి, ప్రార్థన లేదు, మందిరాలు ఏవి లేవు, ఇంకా ఓ భయంకరమైన వీటి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారు. అటు సమయంలో ఒక్క ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా ఒక చిన్న సన్నిధైన ఏర్పాటు చేయవా ప్రభువా, ఈ ప్రజలు ఒక్కరైనా నీ మాట వినేటట్టు కృప చూపు అని ఆమె, ఒక వృద్ధురాలు, ఆ తల్లి ప్రార్థించింది. ఆ ఒక్క ఆమె ప్రార్థన ఆ ప్రాంతాన్ని కదిలించింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. అంతుంది. ప్రభు రక్తంతో కడగబడిన నీతిమంతులు వీళ్ళు యాజక గుంపు కనుక వీళ్ళు ప్రార్థనలు ఈ ప్రభావాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమంటాడు ఆయన? యాజకులను, పరిశుద్ధ జనమును. చూడండి, యాజకుల తర్వాత ఏంటి? రాజులను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. నెక్స్ట్ నా తర్వాత అట్లా తర్వాత చెప్పినప్పుడు చదువు.
అది ఇటుగా ఇప్పుడు మనకు కావాల్సింది పరిశుద్ధ జనము. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధ జనం. పాయింట్ వారికి చెప్తున్నా, అది కొద్దిగా మీరు బ్రెయిన్లోకి ఎక్కించుకుని వింటే నన్ను ఫాలో అవుతారు. ముందేమో ఎవరు? ముందు ఏర్పరచబడిన జనము అంటే రాజవంశం, యోధాగోత్రంలో కలిసిపోయాం మనం. తర్వాత 2 రాజులు అన్నమాట. రాజులు మనం. మన తండ్రికి ఎంత అధికారం ఉందో అన్నిటి మీద అంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. 3 యాజకులు, మధ్యవర్తులు దేవుడికి మనుషులకి. 4 ఏ జనమట వీరు? అపవిత్రమైన జనము కాదు, పరిశుద్ధ జనము. ఇదంతా ఒకటిలో నుండి వస్తుంది. నీతిమంతులలో అనబడే వాటి నుండి ఈ ఆధిక్యతంతా వ్యక్తులకు, భక్తులకు, నీతిమంతులకు ఈ అధికారం ఉందన్నమాట. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తున్నాను. ఇంత హోదా అధికారం లేకపోతే స్వయాన యేసుప్రభు వారు ఎందుకంటాడు? నీతిమంతును చేర్చుకున్న వారికి నీతి ఫలం, ప్రవక్తను చేర్చుకున్న వారికి ఎందుకంటాడు ఆయన? నీతిమంతులలో ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారిలో ఇంత ఆధిక్యత ఉంది. పరిశుద్ధ జనం అంటే వెలిగించబడిన, వెలుగుతున్న వ్యక్తులు. వెలిగించబడిన అంటే మళ్ళీ మధ్యలో ఆరిపోద్ది. వెలుగుతున్న వ్యక్తులు, దేవుని వాక్యం చేత, ఆత్మచేత వెలిగించబడుతున్నటువంటి వారు పరిశుద్ధులు. అంటే వారు పరిశుద్ధులు అనిగా దీని అర్థం. ఏ తప్పులు ఏం చేయకుండా బాగుంటారులే అని కాదు అర్థం. వాళ్ళు పవిత్రపరచబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారిలో వసిస్తాడు. వాక్య దేవుడు వాళ్ళని ఆవరిస్తాడు. వెలుగుమయంగా ఉంటారు. వెలుగు సంబంధులు అని అర్థం అన్నమాట. వెలిగించబడుతూ ఉన్నారు, వెలిగించబడుతున్నారు. ఈ వెలుగు ఎక్కడ అడుగు పెడితే చీకటి ఎక్కడ ఉందో అది పారిపోదు. ఆ ప్రాంతం వెలిగించబడుద్ది అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అలాంటి ఉన్నతమైన స్థానాన్ని నీతిమంతులకు దేవుడు ఇచ్చాడు. ఈ విలువలు మనకు తెలియక అన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. ఏది? మన నీతిని కాపాడుకునేటటువంటి ఆ అనుభవాలన్నిటిని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. అనీతిమంతులుగా మారిపోతుంటాం, చీకటమయమైపోతుంటాం. దేనికి పనికి రాక చివరికి 10 మంది వచ్చి మనకు బోధ చేయాలి, మన కోసం ప్రార్థన చేయాలనే స్థితికి దిగజారిపోతాం. పోతున్నాం. నువ్వు అప్పుడేదో మనం చెప్పుకున్నట్టుగా మునిపేదో నువ్వు మహాభక్తుడు, భక్తురాలుగా ఉన్నావని ఆ భక్తి ఇప్పుడు నిన్ను కాపాడదు. మనం తుది శ్వాస విడిచేంత వరకు మన నీతి, మన పరిశుద్ధతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధ దైవ చిత్తము దేవునికి ఇష్టం. అలాంటి వారు వెలుగుమయమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఒకప్పుడు మనం చీకట్లో నుంచే కదా దేవుడు మనకు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు తెచ్చాడంటే నువ్వు అనేక మందిని వెలిగించటానికి. అందుకన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలిగించవలసిన బాధ్యత మన మీద ఉంది. పరిశుద్ధత అంటే వెలిగించబడుతున్నవారు. అనేకులను పరిశుద్ధులుగా చేసేటటువంటి ఆ అర్హత, ఆ ధన్యత, అధికారం మీకు ఇచ్చాడు. ఒక యాజకుడు ఉన్నాడు. తాను అభిషేకించబడిన తర్వాత, తాను ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ యాజకుడు ఏ వస్తువు, ఆలయంలో ఉన్న ఏ వస్తువుని, ఏ పనిముట్టుని, ఏ పాత్రను తాగుతాడో అవన్నీ కూడా ప్రతిష్ఠించబడతాయి. హల్లెలూయా చెప్దాం గట్టి, హల్లెలూయా. అలాగే నీ పరిశుద్ధతను కలిగి నువ్వు అలాగ జీవిస్తుంటే, నువ్వెవరితో మాట్లాడతావో, ఎవరు నీ దగ్గరకు వస్తారో, ఎవరు తమ హృదయాలు దేవునికి ఇస్తారో వారి స్థితిని నువ్వు పవిత్రంగా దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత మార్చగలవు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అదేందండి అలాగా విచిత్రంగా అన్నారు? నేనెందుకంటా విచిత్రంగా? అలనాడు అపోస్తలులు, పేతురు అందరూ బోధ చేస్తూ ఉన్నారు కదా. బోధ చేస్తూ ఉన్నప్పుడు 3000 మంది సమూహం లేచారు. అయ్యలారా, మేమేమి చేతుమని వారు పేతురును
కడమ అపోస్తులను అడగగానే స్పష్టంగా ఉంది. అడిగినప్పుడు వాడు పవిత్రపరచబడి దేవుని పిల్లలుగా తీర్చబడటానికి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందమని ఆ ఒక్కరోజే 3,000 మంది లోకంలో పాపంలో ఉన్న వారిని అపోస్తులు పవిత్రులుగా మార్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అది ఈ విధమైనటువంటి అధికారం, ఆధిపత్యం దేవుని పిల్లలకు ఉంది. ఎందుకు రోడ్లమ్మటి తిరిగి కరపత్రాలు పంచుతున్నారు? ఎందుకు వీధులమ్మటి వెళ్ళి బూరలు పెట్టుకొని వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు? ఎందుకు ప్రపంచమంతా ఇవన్నీ జరుగుతున్నాయి? కొంతమంది వాహనం మీద పెద్ద పెద్ద స్టేజీలు వేసుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతున్నాయి. కొంతమంది అయితే ఆ సామానంతా పగలగొట్టేశారు, కొంతమంది అయితే కొట్టేశారు భక్తుల్ని. అయినను ఒక వ్యక్తి అయినా దొరుకుతాడు. ఒక వ్యక్తినైనా నరకం నుండి తప్పించాలి అనే ఆ భారం అది. మనం ఇళ్లలో కమ్మకు తిని పడుకుంటున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఎవరైనా పిలిచి చెప్పండి అమ్మంటే చెబుతున్నాం, చెప్పండి అయ్యండి చెబుతున్నాం. మనకు మనంగా వెళ్ళి ఎక్కడైనా ఒక చిన్న గ్రామంలో 2 దేవుడి మాటలు చెప్పామా? చెప్పండి. యేసయ్య అంటే ఎరగని వారికి సువార్త ప్రకటించామా? డేరాలు గుడారాలు వేసుకొని రోడ్డు పక్కన చెంచులోళ్ళు, వాళ్ళు వీళ్ళు, డోళ్ళు డొక్కలోళ్ళు, రకరకాల జనులు ఉన్నారు. వాళ్ళ మధ్యకి వెళ్ళి అంత పులిహార తయారు చేసి దండమ్మ చిన్న ప్రార్థన చేసుకొని పలహారం తిందామని వాళ్ళని సమకూర్చి ఎప్పుడైనా పెట్టామా? ఏం చేయగలిగాం? ఎవరో రమ్మని చెప్తే కాదండి వాక్యం. స్వయాన మనం ఆ సమయాల్లో వెళ్ళాలి. ప్రభువారు కూడా సంచరించుచు ఆ గ్రామాలు సంచరించాలి. కారణం ఏంటంటే నువ్వు సామాన్యుడు కావో, నీతియుక్తమైన పరిశుద్ధత నీలో ఉంది. నీ మాటలో దేవుడు ప్రభావాన్ని ఉంచాడు. అనేక జనులను దేవుని వైపు తిప్పే సామర్థ్యం నీకుంది. అసమర్థురాలు అయిపోయావు. కనుక ఈ వేళ దేవుడు మనందరితో, నాతో సహా మాట్లాడుతున్నాడు. నీవు కలిగి ఉన్న నీతి సామాన్యమైంది కాదు. అనేక అనుభవాలు నీలో ఉన్నాయి. పరిశుద్ధ జనమును, తర్వాత దేవుని సొత్తైన ప్రజలు. ఏ సొత్తు? మీరు ఇది అర్థం చేసుకోండి. నువ్వు దేవుని సొత్తు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నువ్వు దేవుని సొత్తు. ఆయన సొత్తు నువ్వు భద్రంగా కాపాడబడాలి. ఇక్కడ 2 ఉన్నాయి దేవుని సొత్తు అయిన మన విషయంలో. ఇప్పుడు వాహనాల మీద, ఆర్టీసీ బస్సుల మీద కదా, రైళ్ళ మీద ఇది మంది అని రాస్తారు కదా మాట. అంటే మంది అంటే ఏంది? కాపాడటానికి కానీ అమ్ముకుంటానికి కాదు. రైల్వే వాళ్ళు ఉన్నారు, మంది జాగ్రత్తగా కాపాడుకోవాలని. కానీ ఆర్టీసీ బస్సులు కానీ రైల్వే ట్రాక్లు కానీ అమ్ముకుంటాను కదా, దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన దేశం అది, మన రైల్వే అది, మన ఆర్టీసీ అది. మనం వాటిని కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఎవడు దొంగిలించకుండా, ఎవడు పగలగొట్టకుండా చూడాలి. అది హక్కు మంది. కానీ మనం అమ్ముకుంటానికి, దోచుకుంటానికి, తీసుకెళ్ళటానికి కాదు. అలాగే దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు. ముందు నువ్వు కాపాడబడాలి. అరే బాబు, నేను దేవుని కుమారుడురా నాయన, బాప్తిస్మం పొంది ఆయన రక్తంతో కడగబడి నీతిమంతుణ్ణి. పాత స్నేహితుడివి, అప్పుడు ఏదో తెలుసో తెలియకో నీతో కలిసి తాగాను, ఇప్పుడు నేను తాగను. నేను కాదురా బాబు, నేను నా సొంతము కాదు. కొద్దిగా పాట నాకు ఇస్తే నేను పాడతా. నీ దేహం దాను. నేను నా సొత్తు కాదురా, దేవుని సొత్తు. ఎప్పుడైతే నేను బాప్తిస్మం పొందాను, ఆయన కుమారుని అయిపోయాను, ఆయన ధరించాడు, ఆయన ఆవరించాడు నన్ను. నేను కాదు నా ఇష్టం వచ్చినట్టు చేయటానికి, పాత వ్యక్తిని కాదు, కొత్త వ్యక్తిని, ఆయన బిడ్డను, దేవుని సొత్తుని. నేను దేవుని సొత్తును. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. మీరేం చేయమంటే అది చేయటానికి నాకు అర్హత లేదు. అర్థమైందా? ఇది ఏంటంటే దేవుని కొద్ది నోరు తెరవండమ్మా. ఇంకా మిగతా వాళ్ళు దేవుని సొత్తైన, అది చూసారా, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఏం చేయాలంటే
ముందు మనం ఆయన సొత్తు అని, ఈ నీతిమంతులమైన మనము ఆయన రక్తంతో నీతిమంతులమై ఆయన సొత్తు అయి ఉన్నామని మనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మేము ఆయన వారులము, ఆయన చిత్తాన్నే మేము నెరవేర్చాలి. ఆయన కొరకే సజీవ యాగంగా మేము సమర్పణ చేయబడాలి. అదొకటి. రెండోది, అనేకులను దేవుని ప్రజలుగా మార్చాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఆయన సొత్తైన మనము దెయ్యపు చేతిలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చవలసిన బాధ్యత దేవుని సొత్తైన ప్రజలుగా ఉంది. అప్పుడు ఎందుకు వచ్చిందో భలే మాట ఏదో వచ్చింది. ఇక్కడేమంటాడు, కాదని నీకు తెలుసుకో కాదు. అక్కడ చిన్న సింపుల్గా మీకు ఒక లింక్ ఉండదు. నీవు నీ ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒక్కొక్క నిమిషం, నీవు నీ సొంతము వచ్చినవులే. ఇది కాదని తెలుసుకోవాలి, కాదని ఇక ఎరుగు. అది ప్రాస కలిసేటట్టు, నీవు నీ సొంతము కాదని ఇక ఎరుగు. ఎరుగు వాళ్ళు నేను రాసిన పాటగా వాళ్ళు అట్లా ముద్రించుకున్నాను. అప్పుడు తెలుసుకో కాదు, ఎరుగు అనేటటువంటిది అప్పుడు క్లారిటీ ఇచ్చింది. నీవు నీ సొంతము కాదని ఇక ఎరుగు, నీకై రక్తము కార్చిన ప్రభు సొత్తువు నీవు. నీవు నీ సొంతము కాదని ఇక ఎరుగు, నీకై రక్తము కార్చిన ప్రభువు నీవు. నీ సర్వమును ప్రభుకార్పించుము, నీ సర్వమును. నీ దేవునికే సమర్పించుము, ధనము సమయము నీ దేవునికే సమర్పించుము, నీ దేహము ధనము సమయము. స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా రెండవ వచనం చాలా ప్రాముఖ్యమైనది. మనం సొంతం కాదు, మనకై రక్తం కార్చిన ప్రభు సొంతం, ప్రభు సొత్తు మనం. ఇది ఈ రూట్లోకి, ఈ తలంపుల్లోకి ఎప్పుడైతే మనం వస్తామో ఒక దివ్యమైన సమర్పణ బ్రతుకు మనకు వస్తుంది. మనం బాప్తిసాలు పొంది కూడా మళ్ళీ ఇదివట్లాగే ఉంటున్నాం. నీళ్ళలో మునగడం ఒక్కటే తెలుస్తుంది, కానీ తర్వాత మునగక ముందు మునిగిన తర్వాత ఒకేలాగా ఉంటున్నావు. నీళ్ళు ఏం ప్రత్యేకత కనపట్ల. సొల్లు వాగుడైతే వాగుతున్నావు, కానీ రక్షించబడినటువంటి విధానాన్ని గురించి ఎప్పుడు నువ్వు ఎవరికి ఏం చెప్పలా. అసలు నీ మాట, నీ ప్రవర్తన సరిగా ఉంటేనేగా. కొన్ని విషయాల్లో మనం దేవుని దగ్గర పోగొట్టుకున్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. అవి చాలామందికి అర్థం కావడం లేదు. అదేదో ఆమె తీసుకుంది నేను కూడా తీసుకున్నా, ఆయన తీసుకున్నాను నేను కూడా తీసుకున్నాను అనేది కాదు. ఇది నీ రక్షణలో, నీ నీతియుక్తంలో నువ్వు చాలా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని కొన్ని అర్హతలు దేవుడు నీకు తెలియకుండానే ఇచ్చేశాడు. సేవకులు దాన్ని బోధిస్తున్నారు వివరంగా. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఇవన్నీ ఎవరి గురించి? రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి గురించి. మనం ఆయన సొత్తు ఒకటే చెప్పేయడమే. ఎవడైనా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఏమైనా జరిగించాలని మనల్ని ప్రోత్సహించినప్పుడు యేసు రక్తమే జయం. నేను కాదా బాబు, ఇంతవరకు అయితే నేను వచ్చేవాడు, నేను ఎక్కడికి రమ్మన్నా నేను రావడానికి వీల్లేదు. నాకు కట్టడం ఒక నీతి, ఒక నియమం ఉంది. నేను ఆయన సొత్తుని, పరిశుద్ధుడకు నీతిమంతుడకు యేసయ్య సొత్తుని, నేను రాను. అది ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. నిష్ఠా నియమాలు లేకపోతే నీ బ్రతుకంతా ఎక్కడేసావు గొంగళంటే అక్కడే అన్నట్టు ఉంటుంది. రవంతా కూడా దేవునికి ఉపయోగపడం. ఈ నీతిలో ఇంత బలం ఉంది. మనం ఎక్కడ అడుగు పెడితే ఆ గృహాలకు దీవెన, ఆదరణ, మేలు కలుగుతుంది. ఎన్నో కుటుంబాలు దీవించబడతాయి. అలాంటిది తర్వాత నెక్స్ట్ పేతురు
ఒకప్పుడు ప్రజగా ఉండక, అది ఒకప్పుడు ఎలాగున్నాం మనం? ప్రజగా ఉండక. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు పేతురయ్య. ఒకప్పుడు మనం ఎలాగుండలేదు? ప్రజగా ఉండక. అంటే దేవుని ప్రజలుగా ఉండలేదు, మనం లోకస్తులుగా ఉన్నాం, ఏదేదో అవిధేత పనులు చేస్తున్నాం. ఒకప్పుడు కాదు, ఇప్పుడు ప్రభు రక్తంతో కడగబడి నీతిమంతుడు అయ్యావు, దేవుని బిడ్డవయ్యావు, దేవుని కుమార్తెవయ్యావు, ఆయన ప్రజవయ్యావు. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక. ఒకప్పుడు మనకే కనికరం లేదు, కనికరింపబడక. ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి, కనికరింపబడిన వారైతిరి. చూసారా, ఈనాటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు, రెడీ చేశాడు అనమాట. రన్నింగ్కి, యుద్ధానికి, సాధనకు చేయడానికి అర్హత ఇచ్చేసాడు దేవుడు, జారీ చేశాడు, నీతిమంతునిగా చేసి. ఇప్పుడు ఎలాంటి కృప నీకు దేవుడు ఇచ్చాడంటే, మనం ఎలాగూ దేవుని దగ్గర ఆయన కృపను, కనికరాన్ని, దయను సంపాదించుకున్నాము, అనేక మందిని దేవుని దయను పొందుకునే వారికి చేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన దగ్గర మనం రికమెండేషన్ చేయొచ్చు, యాజకులంగా మోకరించి, అయ్యా తెలుసో తెలియకో ఈ తప్పులు, ఈ పొరపాట్లు చేస్తున్నాడయ్యా, అర్థం కావటం లేదయ్యా ఏమి, ఆ సహోదరుడు హృదయం కరిగించయ్యా, ఒక్కసారి నేను ఎరిగేటటువంటి మనసును దయచేయ ప్రభు అని ప్రార్థించాలి. ఇప్పుడు మోషేకి తిరుగుబాటు చేస్తున్నారు అందరూ, దేవుడికి కోపం వచ్చేసింది. మోషే వీళ్ళందరూ తుడిచేస్తాను, నువ్వు జనరేషన్ క్రొత్త జనాంగాన్ని నేను ఏర్పాటు చేస్తాంటయ్యా, నీకు నమస్కరిస్తున్నా, వందనాలు చెబుతున్నానయ్యా, అలా చేయొద్దయ్యా, ఇంత కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాం, లోకంలో ప్రజలందరూ ఏమనుకుంటారయ్యా, మిమ్మల్ని కఠినుడు అనుకుంటారయ్యా, నా ప్రయాస వ్యర్థమైపోతుందిగా ప్రభువా. లేదు, వీళ్ళని క్షమించి బాగు చేసి నడిపించమన్నాడు. గట్టిగా చప్పడబడదాం. అది అంటే మీకు అర్థం అవ్వడానికి ఈ సంగతులను చెప్తున్నా. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, భక్తుల ప్రార్థనకు వల్ల పడనదంటూ ఏది కూడా లేనే లేదో. నమ్మితే చప్పట్లు పట్టాలి. కొంతమంది గోజాడుతున్నారు, నో డౌట్, ఏం భయపడద్దు, బాధపడద్దు, నీవు అడిగినవి దేవుడు అనుగ్రహించాడు, అవి త్వరలో దాన్ని రిలీజ్ చేయబోతున్నాడు, నీ కళ్ళారా ఆ దీవెన నువ్వు చూడబోతున్నావు. నీతిమంతుడా, నీతిమంతురాలా, దేవుడు ఆయనకి అధికారం ఇచ్చారు. వారికి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదా, వారు మొరలకు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఉందని నేను ముగిస్తున్నాను. కనుక ఈ నీతి జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. ఇంకేమన్నా అందులో అయిపోయినాయా? ఇంకేమన్నా రెఫరెన్స్? అది ఆ రెఫరెన్స్లో ఇంకేమైనా ఉన్నాయా అంటున్నా? పేతురు పత్రికలోనే ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయాయా? కనుక ఈ రీతిగా దేవుడు కనికరం చూపుతున్నాడు. ఇవన్నీ కూడా నీతిమంతులైనటువంటి తన భక్తులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులు. వాటిని ఆదమరిస్తే ఈ దినాన దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నాడు. కనుక నీతిమంతులుగా తీర్చబడిన వారు నిలబడండి, ఒక్కడుగు ముందుకేయండి, మిగతా అడుగులను ఆయనే ముందుకు నడిపిస్తూ అనేక మందిని నీవలే మారుస్తూ తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. యేసయ్యా, ఒక్కసారి నా స్థితిగతిని సరిచేయ్యా, నీ ఆదరణ నాకు అనుగ్రహించు ప్రభు అని హృదయం తెరవండి. అందరూ హృదయాలు తెరవండి, ప్రార్థన పూర్వకుండండి, ప్రభువుని అడగండి. యేసు స్వామి, కొన్ని విషయాలు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అయ్యా, నన్ను ఆదుకో ప్రభువా. అందరూ